ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. యాక్చువల్లీ మీకు డైలీ బేసిస్లో స్లీప్ డిస్టర్బెన్స్ ఉంది అండ్ మీకు ఈవెన్ మెడిసిన్స్ వాడినా సరే కూడా మీకు నిద్ర పట్టడం లేదు. ఎలా డైలీ బేసిస్లో మీకు జరుగుతుందంటే మీ హెల్త్ పాడవుతుంది. సో మీరు అనుకోవాల్సిన విషయం అక్కడ ఏంటంటే కొన్ని హార్మోనల్ చేంజెస్ మీ బాడీలో వచ్చేసాయి. మెయిన్గా మనకు మెలాటోనిన్ హార్మోన్ ఈజ్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ద స్లీప్. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ మెలాటోనిన్ హార్మోన్ మన శరీరంలో సరిగా మనకు ప్రొడక్షన్ జరగడం లేదంటే మనకు నిద్ర రాదు. దట్ ఈస్ వన్. సెకండ్ థింగ్, ఈ మెలాటోనిన్ హార్మోన్ది ఒక రా మెటీరియల్ దట్ ఈస్ కాల్డ్ సెరాటోనిన్. ఈ సెరాటోనిన్ కూడా సఫిషియెంట్ లేకపోతే కూడా మనకు నిద్ర రావడం కష్టం. సో మనం అక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే ఈ ప్రొడక్షన్ అన్నీ సరిగా జరగాలి మన బాడీలో. బికాజ్ దీని ద్వారా మనకు నార్మల్గా గట్ సిస్టమ్ రెగ్యులేట్ అవుతుంది. దాని ద్వారా మనకు న్యూరో ట్రాన్స్మిటర్స్ అన్నీ డెవలప్ అవుతుంది. అండ్ న్యూరో ట్రాన్స్మిటర్స్ అన్నీ మనకు సరిగా పనిచేస్తే అక్కడ ఏమవుతుందంటే 100% మనకు నిద్ర పడతాయి. సో గట్ ఒకరికి బాగుండాలి. దట్ ఈజ్ వన్. గట్ బాగుండాలంటే మనం ఏం చేయాలి? ప్రీబయోటిక్ అండ్ ప్రోబయోటిక్ రెండు ఖచ్చితంగా మనం డైలీ బేసిస్లో కన్జంప్షన్ మనం చేయాలి. డైలీ బేసిస్లో మనం కన్జంప్షన్ చేస్తే 100% మనకు అగైన్ మనకు మంచి బ్యాక్టీరియాస్ వాల్యూమ్స్ మన గట్లో పెరుగుతాయి అండ్ ఆటోమేటికలీ మనకు నిద్ర రావడం స్టార్ట్ అయిపోతాయి. సో మనం చూడాల్సిన విషయం ఏంటంటే అక్కడ ఈ మంచి బ్యాక్టీరియాది ఫుడ్ మనం మంచి బ్యాక్టీరియాకి ఇస్తే వాళ్ళది వాల్యూమ్ పెరుగుతాయి అండ్ మనకు నిద్ర వస్తాయి. ఓకే. సో గట్కు స్ట్రెంథన్ చేయాలంటే మనం ఏం చేయాలి? డైలీ బేసిస్లో ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ మనం డైలీ బేసిస్లో తినాలి, బట్ రా ఫామ్లో తినాలి. రా వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ కూడా డైలీ బేసిస్లో తినాలి. అండ్ నేను చెప్పినట్టే ప్రతి ఒక్క వీడియోలో నేను చెప్పినట్టే లైక్ మీ బాడీ వెయిట్ పడి మీరు యాక్చువల్లీ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ మీరు తినాలి. బాడీ వెయిట్ సపోజ్ మీకు 50 kg ఉంది అంటే మీరు 500 grams ఫ్రూట్స్ తినాలి. ఓకే. అండ్ వెజిటేబుల్ 250 grams తినాలి. సో అంత ఆ టైప్ ఉండాలి. దట్ ఈస్ వన్. సెకండ్ థింగ్, మిలెట్స్ అట్లీస్ట్ వన్ టైం మీరు మీ ఆహారంలో యాడ్ చేయాలి. అండ్ థర్డ్ థింగ్, like even some probiotic drinks are there, even chia seeds also is there. So that is also one of the helpful item to improve our neurotransmitter. సో ఇది అన్నీ చేయండి. రాత్రిపూట ఓన్లీ మిల్లెట్ తినండి, డెఫినెట్గా మీకు నిద్ర పడుతుంది. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై వీడియో.